ఓటు వేసేందుకు వెళ్లే ముందు ప్రతి ఒక్కరూ ఒక్క నిమిషం గుండెలపై చేయి వేసుకుని ఆలోచించండి. 2019 నుంచి ఇప్పటి వరకు జగనన్న ప్రభుత్వంలో మీకు మంచి జరిగిందా లేదా అని గుర్తుకు తెచ్చుకోండి. మన జగనన్న కులం, మతం, పార్టీలు అనేది చూడకుండా ప్రతి ఇంటికి ఏదో ఒక పథకం రూపంలో సంక్షేమాన్ని నేరుగా మీకు చేర్చారు. 2 ఏళ్ల పాటు కరోనా వేధించిన సమయంలో కూడా ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని ఆపకుండా ప్రజల చెంతకు చేసిన గొప్ప నాయకుడు మన జగనన్న. రాష్ట్రం బాగుండాలి, అన్ని వర్గాల ప్రజలు బాగుండాలని కోరుకునే మన జగనన్నను మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకుందాం. ప్రతి ఒక్కరిని పేరు పేరున 2 చేతులు జోడించి నమస్కరిస్తూ వేడుకుంటున్నాను. మీ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుకు వేయించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థిస్తున్నాను. ఇట్లు మీ మక్బూల్ బిఎస్ కదిరి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి. 2019లో అమలు చేసిన మేనిఫెస్టో ఒక చేతిలో, 2024 అనగా ఇప్పటి మేనిఫెస్టోను ఒక చేతిలో పట్టుకొని చెప్పిన మాట తప్పలేదు. భవిష్యత్తులో కూడా మాట తప్పమని చెబుతున్న దమ్మున్న నాయకుడు మా జగనన్న. గతంలో మేము ప్రకటించిన మేనిఫెస్టో అమలు చేశామని దాన్ని చూపించే దమ్ము చంద్రబాబు నాయుడుకు ఉందా? 2014లోని మేనిఫెస్టోని మాయం చేసిన చంద్రబాబు ఇప్పుడు ఇస్తున్న హామీలు కూడా మాయమయ్యేవేనని ప్రజలు గుర్తించాలి. అధికారం కోసం అమలు చేయలేని హామీలతో ప్రజలను మోసం చేయాలని మరోసారి ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు నాయుడుని తరిమి కొట్టాల్సిన సమయం ఆసన్నమైంది. ఇచ్చిన మాట తప్పకుండా 99% హామీలను అమలు చేసిన మన జగనన్నను మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకుందాం. ప్రతి ఒక్కరిని పేరు పేరున 2 చేతులు జోడించి నమస్కరిస్తూ వేడుకుంటున్నాను. మీ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుకు వేయించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థిస్తున్నాను. ఇట్లా మీ మక్బూల్ బిఎస్ కదిరి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి. అందరికీ నమస్కారం. ఒక్కసారి మహిళలందరూ గమనించండి. ఈ నెలలో అక్క చెల్లెమ్మలకు అందజేయాల్సిన చేయూత, ఈబీసీ నేస్తం, ఆసరా, విద్యార్థులకు అందాల్సిన విద్యా దీవెన, రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు ఇవ్వకుండా ఎలక్షన్ కమిషన్ మీద ఒత్తిడి తెచ్చి అక్క చెల్లెమ్మలు రైతన్నల ఖాతాలో డబ్బులు పడకుండా కుట్ర చేసిన సైంధవుడు చంద్రబాబు. ఆయనకు పేద ప్రజలు బాగుండటం ఇష్టం ఉండదు. కేవలం అధికార దాహంతోనే అమలు చేయలేని పథకాలను తెరపైకి తెచ్చి డ్రామాలు ఆడుతున్న ఈ దుర్మార్గపు చంద్రబాబు ఈ రాష్ట్రానికి అవసరమా? సంక్షేమ పథకాలు అందకుండా కోర్టుల ద్వారా అడ్డుపుల్ల వేస్తూ అక్క చెల్లెమ్మలందరినీ ఇబ్బంది పెడుతున్న చంద్రబాబు నాయుడుని, అతని పార్టీని బంగాళాఖాతంలో జల సమాధి చేయాల్సిన సమయం ఇదే. ప్రతి సంక్షేమ పథకం ప్రజల చెంతకు చేరాలంటే మన జగనన్నను మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిందే. మీ పవిత్రమైన ఓటును ఫ్యాన్ గుర్తుకు వేయించి కదిరి ఎమ్మెల్యేగా నన్ను గెలిపించాలని మిమ్మల్నందరినీ 2 చేతులు జోడించి నమస్కరిస్తూ వేడుకుంటున్నాను. అందరికీ నమస్కారం. కదిరి ఎమ్మెల్యే అభ్యర్థి బిఎస్ మక్బూల్ని మాట్లాడుతున్నాను. కదిరి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న డ్వాక్రా అక్క చెల్లెమ్మలందరికీ 2019కు ముందు మన జగనన్న మీకు హామీ ఇచ్చిన విధంగా డ్వాక్రా రుణాలను మాఫీ చేశారు. 2014 ఎన్నికల ప్రచారంలో నారా చంద్రబాబు నాయుడు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని చెప్పి అతడు అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 వరకు రుణమాఫీ చేయకుండా మిమ్మల్ని అందరినీ మోసం చేసిన విషయం మరొక ముందే మళ్ళీ సూపర్ 6 అంటూ అమలు చేయలేని హామీలతో మీ ముందుకు వస్తున్నాడు. అవసరమైతే మహిళలకు మెడకు పెద్ద నెక్లెస్లు ఇస్తాం, చెవులకు 10 తులాల దుద్దులు ఇస్తాం, చేతులకు 20 తులాల గాజులు ఇస్తాం, ఇంకా ఏవో ఇస్తామని మోసపూరిత హామీలతో మీ ముందుకు టీడీపీ నాయకులు వస్తున్నారు. ఆ మోసకారులను అస్సలు నమ్మొద్దు. ఒక్కసారి మీరే ఆలోచించండి. ఇచ్చిన మాట తప్పకుండా డ్వాక్రా రుణమాఫీ చేసిన జగనన్నను మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకుంటే అన్ని విధాల అక్క చెల్లెమ్మలకు మంచి జరుగుతుంది. మీ అమూల్యమైన ఓటును ఫ్యాను గుర్తుకు వేయించి మళ్ళీ జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. మీ ఓటుతో నన్ను ఆశీర్వదించి నన్ను అసెంబ్లీకి పంపాలని మిమ్మల్ని 2 చేతులు జోడించి కోరుకుంటున్నాను. జై జగన్, జై వైఎస్ఆర్సీపీ, జోహార్ వైఎస్ఆర్.